చంద్రశేఖర్ గారు, నేను ఈరోజు స్టూడియోలోకి ఎంటర్ కాగానే మా కలీగ్స్ కానీ క్రూ కానీ ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. సార్, ఈ లడ్డు ఇష్యూ ఎప్పుడు అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వదిలేస్తారు? సిబిఐ రిపోర్ట్ కూడా క్లియర్గా వచ్చిన తర్వాత కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నారు కదా, ఇది ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది అని అడిగారు. నా దగ్గర అయితే సమాధానం లేదు సార్. 2029 వరకు ఎన్నికల వరకు లాగుతారా, మధ్యలోనే డ్రాప్ చేసేస్తారా? సరిగా లాగేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎంత లాగితే తీగ తెగిపోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థకి లాభం చేకూర్చడానికి ఒక నాటకం ఆడాడు అనేటటువంటి ఆధారాలని నేను బయటపెట్టాను. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. రెండవ అంశం, చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిసారి అపవిత్రం చేస్తూనే ఉన్నాడని చెప్పడానికి మీరు ఆ జీవో క్యాన్సిల్ చేస్తారని చెప్పినటువంటి ఉదాంతం పెద్ద ఎగ్జాంపుల్. దాంతోపాటు వైఎస్ కుటుంబం, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత, మహానేత, వారు ఆ జీవో ఇవ్వడమే కాదు సార్, 7 కొండల్లో 5 కొండల్ని ప్రచారం చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటే, కాదు 7 కొండలు కూడా అన్యమత ప్రచారాలు చేసుకోవడానికి వీల్లేదు, అది దేవుని యొక్క కొండలు అని వాటిని గుర్తించి ఆ హక్కు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి సామూహిక వివాహాలు కావచ్చు, దళిత గోవిందం పేరుతోటి దేవుణ్ణి దళిత గ్రామాల్లోకి తీసుకువెళ్లి క్రిస్టియానిటీ పెరగకుండా తగ్గించటంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చాలా అలుపెరగనటువంటి కృషి చేసిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఉదాంతం కూడా, శ్రీకాకుళంలో శ్రీరాములు వారి విగ్రహానికి తల నరికినటువంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? రెండోది, లడ్డు విషయం మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను సార్. ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థ ఆ 4 ట్యాంకర్ని సప్లై చేసింది, దాన్ని కల్తీ జరిగింది అని చెప్తున్నారు సార్. ఎలక్షన్ 2024 ఎలక్షన్ మార్చి 16వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఈ ఏఆర్ డైరీ అనేటటువంటి వ్యవస్థ టెండర్ దాఖలు చేసింది మే 8వ తారీఖు సార్. పోలింగ్ జరిగింది మే 13వ తారీఖు సార్. టెండర్లో ఏఆర్ సంస్థ L1 గా అయింది మే 15 సార్. అంటే ఎలక్షన్ తర్వాత L1 గా వచ్చింది ఆ కంపెనీ. కార్యకలాపాలు మొదలుపెట్టింది జూన్ 12వ తారీఖు, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే. సిబిఐ సిట్ రిపోర్ట్ లో 3 కంపెనీల్లో కల్తీ జరిగిందని వారు మాట్లాడారు సార్. వాటిల్లో నుంచి ప్రీమియర్ అనేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. దానిలో ఆ ప్రీమియర్ అనేటటువంటి వ్యవస్థ, ఆ డైరీ 2013 నుంచి మొన్నటి వరకు కూడా ప్రతి బిడ్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. 270 రూపాయలకు లోపలే సప్లై చేసింది ఆ కంపెనీ. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఈ రోజు వరకు పరిపాలిస్తున్నటువంటి ప్రతిసారి టీటీడీలో అది టెండర్లు వేస్తూనే ఉంది, టెండర్లు దక్కించుకుంటూనే ఉంది. దానికి కల్తీ జరిగిందని చెబితే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కల్తీ జరిగి ఉండాలి. రెండవది బోలేబాబా వ్యవస్థను తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది. బోలేబాబా సప్లై చేస్తుంది కూడా వారి యొక్క ప్రభుత్వంలోనే. ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, శాంపిల్ తీసుకుంది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, వెనక్కి పోయింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, మళ్ళీ తిరిగి వచ్చి యూటిలైజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. అంటే దొంగతనం జరిగినా, కల్తీ జరిగినా, తప్పు జరిగినా క్షమాపణ చెప్పాల్సింది, బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే తప్ప దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం లక్షల మందికి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది సార్. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చింది. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియనా అడిగి తీసుకొచ్చిందా? అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ముస్లింస్కి, హిందువులకి, క్రిస్టియన్లకి పేరు చూసి, కులం చూసి, మతం చూసి ఇచ్చిందా పథకాలని? అందరినీ సమానంగా చూసి అందరికీ హక్కులు కల్పించి ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేసింది శ్రీ వైఎస్ఆర్ గారి కుటుంబం అయితే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేస్తూ
తన ఆర్థిక లాభం కోసం మార్చుకుంటుంది మాత్రం చంద్రబాబు గారు. రైట్, ఇంద్రనీల్ గారు. సార్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ట్యాంకర్లు వచ్చినాయి, రిజెక్ట్ అయినాయి. అయితే రిజెక్ట్ అయిన ట్యాంకర్ మళ్ళీ పాస్ అయిపోయింది కదా. అవును. ఇందులో నేనేమంటానంటే ఇప్పుడు కొత్త లాజిక్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు నెయ్యే లేదు, సింథటిక్తోనూ రసాయనాలతో తయారు చేశారు అంటున్నారు. మొదటిసారి పాస్ అయినవి కూడా అదే అని చెబుతున్నారు కదా వాళ్ళు. అవును, వాళ్ళు చాలా క్లియర్గా చెబుతున్నారు మొత్తం అసలు నెయ్యే లేనప్పుడు మొదట పాస్ అయిన ట్యాంకర్లు కూడా కల్తీయే కదా. అది వాళ్ళ హయాంలో వాడేమని ఒప్పుకున్నారా? అవును. లేదు, ఓన్లీ రిజెక్ట్ అయినవి మాత్రంలోనే వాళ్ళు శాంపుల్ తీసి ఎన్డీడీబీకి పంపే అన్నారు. ఎన్డీడీబీకి శాంపుల్ పంపి ఏదన్నా ఉండి ఉంటే, వాళ్ళు చెప్పే పదాలు ఉండి ఉంటే, ఆ ట్యాంకర్ రెండోసారి రిజెక్ట్ అవ్వాలి కదా. ఎందుకు మళ్ళీ అప్రూవ్ అయింది అంటే అసలు నేను అనుకునేది ఏంటి సార్, ఈ శాంపిల్స్ అసలు వీటిలోంచే తీయలేదంట. నేను తీసి వేరుగా తీసి దుష్ప్రచారం చేయడం కోసం అసలు ఈ ట్యాంకర్ లోనే నెయ్యి కాదంట నేను అసలు. మంచి పాయింట్ చెప్పారు. మన హెరిటేజ్ వ్యవస్థకి డబుల్ రేట్ లో ఇవాళ నెయ్యి సప్లై ఉంది సార్. మంత్రి అసత్య కుమార్ గారు రెండు మాటలు మాట్లాడారు. అసత్య కుమార్ గారు ఈ బోలే బాబాని తెచ్చిన ఆలీబాబాలు ఎవరో అన్నారు. నాయన మంత్రి అసత్య కుమార్ గారు ఆలీబాబా కాదు, డేరా బాబాలు, డైరీ బాబాలు అంతా మీ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఆయన నియోజకవర్గ బౌండరీస్ కూడా తెలియదు. అదే తెలియదు. ఇంకొక విషయం, మనకు తాజాగా తిరుమలలో జరిగిన మన దీంట్లో తొక్కిసలాటలో 6 మంది చనిపోయినారు. అప్పుడు ఎవరిని అక్కడి నుంచి సుబ్బరాయుడు గారిని మార్చారు, అధికారిని, ఎస్పీ గారు. మరి ఆయన తీసుకొని వీళ్ళ చిత్తశుద్ధి ఇది అనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారనేది తెలుసుకోవాలి.